హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నిన్న మార్నింగ్ దిలాన్ సార్ అయితే అంటే ఏప్రిల్ 7వ తారీఖు దిలార్ గారి నుంచి ఒక వీడియో అనేది వచ్చిందన్నమాట. వాయిస్ వీడియో అనేది ఆయన యూట్యూబ్లో దాదాపు 5 నెలల తర్వాత మళ్ళీ ఆయన ఈ వీడియో పెట్టానని ఆయనే చెప్పడం జరిగిందన్నమాట. దేని గురించి పెట్టారంటే చాలామంది పర్సనల్గా ఆయనకి ఫోన్లో మెసేజ్ చేస్తున్నారంట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఎందుకు వీడియోలు పెట్టడం లేదు, అసలు ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ఏంటో మాకు కొద్దిగా చెప్పండి, మేము చాలా కంగారు పడుతున్నాం, టెన్షన్ పడుతున్నాం అన్నట్టుగా ఆయనకి మెసేజ్లు పెట్టడం ద్వారా ఆయన అయితే ఈ వీడియో చేస్తున్నాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే వీడియో కంటిన్యూ చేసేలోపు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నాకు కూడా కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. అలాగే కుదిరినంత వరకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా మిగతా టాపిక్లకు వెళ్ళిపోదాం. అసలు నిజం చెప్పాలంటే ప్రజెంట్ ఎటువంటి అప్డేట్స్ లేవు కాబట్టి నేను ఎటువంటి అప్డేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ వీడియోలు కానీ చేయటం లేదు అని ఆయనైతే చెప్పడం జరిగింది. అలాగే మీరు గమనించినట్టయితే విక్టరీ విత్ లాస్ట్ 5 మంత్స్ నుంచి అంటే లాస్ట్ డిసెంబర్ నుంచి ఎటువంటి అప్డేట్స్ విక్టరీ విత్ రాలేదు. దానివల్ల నేను ఎటువంటివి చెప్పట్లేదు అన్నట్టుగా కూడా దిలాన్ గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. అలాగే సార్ ఎప్పుడైతే అన్నీ రెడీ అవుతాయో అప్పుడే నేను వచ్చి చెప్తానని ఆయన గతంలోనే చెప్పారు. కాబట్టి ఆయన చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు అన్నట్టుగా కూడా దిలాన్ గారు అయితే చెప్పడం జరిగింది. అందుకే నేను కూడా ఎటువంటి అప్డేట్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చెప్పట్లేదు. అలాగే మిగతా వాళ్ళలాగా నేను స్పాక్యులేషన్ చేయను. స్పాక్యులేషన్ అంటే మన భాషలో మాయ మాటలు, అబద్ధపు మాటలు ఏదైనా అనుకోవచ్చు అన్నమాట. మిగతా వాళ్ళలాగా నేను అబద్ధపు మాటలు చెప్పలేను. వాళ్ళు ఎటువంటి సబ్జెక్ట్ లేకపోయినా సరే రోజు అప్డేట్స్ అని చెప్పి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే అవేవి కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్లు అయితే మనకి కాదు. ఇలాంటివి నేను చూస్తూనే ఉంటున్నాను. ఎందుకంటే వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అప్డేట్స్ అని చెప్పి చేస్తూ ఉన్నారు అని కూడా ఇక్కడ దిలాన్ గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకంటే కొంతమంది వీటిని ఆసరాగా తీసుకొని ఎవరో ఏదో పెడితే వాటిని తీసుకొచ్చి యూట్యూబ్లో వీడియోల పరంగా పెడుతూ కూర్చుంటున్నారు. కానీ అవేవి కూడా ప్రాక్టికల్గా నిజం కాదు అన్నట్టుగా దిలాన్ గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. అలాగే ఆన్ పేసులో కానీ విక్టరీ విత్ కానీ ఆల్రెడీ యాష్ గారు చెప్పారు ఆన్ పేసు అన్నది ప్రజెంట్ పాస్ చేశామని. అంటే నేను కూడా చాలాసార్లు చెప్పాను కదండి, ప్రజెంట్ మన వాళ్ళు చేస్తుంది ఏంటి, ఆన్ పేసు అప్డేట్స్ చెప్తున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అంటే ఆన్ పేసు నుంచి ఏదో జరగబోతుంది, ఆన్ పేసు నుంచి $143 పడిన వాళ్ళకి అమౌంట్లు పడిపోతున్నాయి, దాని తర్వాత $93 కట్టిన వాళ్ళకి అమౌంట్లు పడిపోతున్నాయి అని చెప్పి ఈ రకమైన స్పాక్యులేషన్ అంటే హడావులు చేస్తున్నారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను చాలాసార్లు చెప్పాను, మీరు కూడా వినే ఉంటారు. ఆన్ పేసుని ప్రజెంట్ పక్కన పెట్టారు యాష్ గారు. ఆన్ పేసు విరిగిపోయిన బండి, బోరుకు వచ్చిన బండిని ఆయన నోడుతో ఆయన చెప్పింది, మీరు నేను అనుకున్నది కాదన్నమాట. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యాష్ గారు ఆన్ పేసుని పాస్ చేశారు, అంటే పక్కన పెట్టారన్నమాట. మళ్ళీ దాని నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అమౌంట్ వస్తాయి ఏమీ కూడా ఆయన నోటి నుంచి ఆయన చెప్పలా. మొన్న మనకి ఏదో OESలో 2 ఇచ్చి వదిలేరు, ఇలా అమౌంట్ ఇలా జరిగింది, మిగతా చెప్తారన్నారు. మళ్ళీ సెకండ్ పాపప్ అనేది లేకుండా ఆగిపోయింది మనకి. ఇది మీ అందరికీ తెలిసిందన్నమాట. కాబట్టి ఇక్కడ దిలాన్ గారు కూడా ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ ఆన్ పేసు పాస్ అయింది, ఆన్ పేసు నుంచి అయితే ఎటువంటి అప్డేట్స్ ఎటువంటివి లేవు. కానీ వీళ్ళేమో ఆన్ పేసు అప్డేట్స్ అని ఇన్ఫర్మేషన్ అని చెప్పి లేనిపోని అబద్ధాలు చెప్తున్నారని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగిందన్నమాట. అలాగే నేనైతే ఆ యూట్యూబ్లో ఎటువంటి వీడియోలు పెట్టట్లేదు. అలాగే నేనేమి పర్సనల్గా యూట్యూబర్ని కాదు. యాష్ గారి నుంచి ఎప్పుడైతే సరైన అప్డేట్స్ వస్తాయో వాటిని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం మాత్రమే నేను వీడియోలు చేస్తాను. అది యాష్ గారు చెప్తేనే, అంతేగా నేనేమి డైలీ వీడియోలు చేయను అన్నట్టుగా అయితే చెప్పడం జరిగిందన్నమాట. అలాగే యాష్ గారు చెప్పారు విక్టరీ విత్ అనేది MLM కాన్సెప్ట్ అయితే కాదు. అలాగే విక్టరీ విత్ అనేది మెయిన్ బిజినెస్ కూడా కాదు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విక్టరీ విత్ అనేది MLM కాన్సెప్ట్ కాదు. అలాగే విక్టరీ విత్ మనకి మెయిన్ బిజినెస్ కాదు. నేను కూడా చాలాసార్లు చెప్పాను కదా, ఇది కాకుండా మనకి మెయిన్ బిజినెస్ ఇంకోటి ఉంటుంది. మరి ఆ బిజినెస్ గురించి ఎప్పుడు చెప్తారంటే విక్టరీ విత్ రిజిస్ట్రేషన్లు, KYCలు, ఈ ప్రొసీజర్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి దీంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ట్రైనింగ్లో చెప్పొచ్చు. అంటే మనకి ఏదైతే కొత్త బిజినెస్ వస్తుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. ఆ కొత్త బిజినెస్ పేరేంటో కూడా మనకు తెలియదు. విక్టరీ విత్ అనేది ఎప్పుడు కూడా బిజినెస్ పేర్లు ఇలా పెట్టరండి. ఓకే, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం గతంలో కూడా. జస్ట్ ఒక హోల్డింగ్ ప్లాట్ఫామ్ మాట ఇది. హోల్డింగ్ ప్లాట్ఫామ్ అంటే ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది. నేను చాలాసార్లు ఇది కూడా మీకు చెప్పాను, ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది అంతే విక్టరీ విత్ అనేది. దీనికి కూడా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నమాట. KYCలు చేసేటప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ ఇప్పటికీ కూడా చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలామంది అకౌంట్లు పోతున్నాయి, మళ్ళీ వాళ్ళు వేరే మెయిల్ ద్వారా చేసుకుంటున్నారు. నేను ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆన్ పేసుకి విక్టరీ విత్ ఎటువంటి సంబంధం లేదండి. ఆన్ పేసు మెయిల్తోనే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అనుకోవసరం లేదు. ఒకవేళ ఆన్ పేసు మెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకుని ఒకవేళ ఐడి పోతే మళ్ళీ మీరు ఫ్రెష్గా కొత్త మెయిల్ ఐడితో చేసుకోవచ్చు. దీనివల్ల నష్టమే లేదు. ఓకే, పనిలో పని ఇవి కూడా మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాను అనమాట. కాబట్టి ఇది మెయిన్ బిజినెస్ అయితే కాదు. మెయిన్ బిజినెస్ అనేది వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది అనేది
విక్టరీ విద్యాశ స్టార్ట్ అయిన తర్వాత చెప్తారు అన్నట్టుగా దిలాన్ గారు చెప్పారన్నమాట. మరి ఎందుకు వీడియో చేశాను అంటే మరి ఏమీ లేనప్పుడు మరి ప్రజెంట్ ఎందుకు నేను వీడియో చేశానంటే, యాష్ గారిని నేను చాలాసార్లు చాలా రకాల ప్రశ్నలు కానీ చాలా రకాల డౌట్స్ కానీ, అలాగే దాంతోపాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు రోడ్ మ్యాప్ ఏంటి అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, దాని తర్వాత ఏం జరగబోతుంది, దాని తర్వాత ఏం జరగబోతుంది అనేది రోడ్ మ్యాప్ గురించి చెప్పమని చెప్పి ఆయన పర్సనల్గా ఫోన్లో మాట్లాడడం జరిగింది, పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. కానీ ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు చేసినా ఆయన అయితే నాకు ఎటువంటి దాని గురించి చెప్పలేదు అన్నమాట. అంటే యాష్ గారు దిలాన్ సార్కి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అని అడిగినా సరే, పర్సనల్గా అడిగినా. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. మీరు ఏదో ఒకటి రోడ్ మ్యాప్ లాంటిది ఏమని చెప్తే వాళ్ళకి కొద్దిగా క్లారిటీ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా చేసుకోగలరు అన్నట్టుగా యాష్ గారిని అడిగినా సరే ఆయన ఎటువంటిది చెప్పలేదు. ఎందుకంటే ఆయన అనుకుని ఉండొచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాకు కూడా చెప్పకూడదని, అందుకే చెప్పలేదేమో అన్నట్టుగా దిలాన్ గారు అయితే చెప్తున్నారు. ఎందుకంటే అన్నీ ఆయన రెడీ అయిన తర్వాతే వచ్చి చెప్తారేమో అన్నట్టుగా కూడా ఇక్కడ దిలాన్ గారు అయితే చెప్పారన్నమాట. కాబట్టి నాకు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమీ తెలియదు. అలాగే ప్రపంచంలో ఉన్న ఎవరికి కూడా విక్టరీ విద్యాశ అనేది ఎప్పుడు మొదలవుద్ది, అలాగే దాని తర్వాత వచ్చేది ఏంటి, దాంట్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఎవరికి కూడా తెలియదు. విక్టరీ విద్యాశ అనేది కేవలం లెర్నింగ్ ప్లాట్ఫామ్, నాట్ ఏ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. నేను చాలాసార్లు చెప్పాను కదా, నేను చెప్తున్నానండి ఇది, ఆయన చెప్పింది కూడా అదే మాట. విక్టరీ విద్యాశ అనేది సబ్జెక్ట్ నేర్చుకునేది తప్ప ఎక్కడ కూడా మనకి అందులో డబ్బులు ఇస్తానని చెప్పి యాష్ గారు అయితే మనకి చెప్పలే. కాబట్టి అది ఎన్ని నెలలు పడుతుందని కూడా నేను చెప్పలేను. 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, సంవత్సరం అని నేను చెప్పలేను. ఎందుకంటే నాకు తెలియని విషయాన్ని నేను చెప్పకూడదు కాబట్టి అన్నట్టుగా దిలాన్ గారు చెప్పారన్నమాట. అలాగే నేను మళ్ళీ చెప్పాను అనుకోండి, ఇక్కడ మామూలుగా ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడైతే నేను ఇక్కడే ఉన్నాను, నేను ఆ విక్టరీ విద్యాశని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ప్రపంచంలో నేనే చివరి వ్యక్తిని అవుతాను యాష్ గారిని వదిలేయాల్సి వస్తే అన్నట్టుగా దిలాన్ గారు చెప్పారన్నమాట. అంటే నేనైతే ఎటు పారిపోలేదు, నేనైతే విక్టరీ విద్యాశలో ఉన్నాను. అలాగే ప్రపంచంలో ఎవరైతే చివరిగా యాష్ గారిని వదిలేస్తారో ఆ చివరి వ్యక్తి నేనే అని చెప్పారన్నమాట. అంటే అందరూ వదిలేసిన తర్వాత లాస్ట్లో మాత్రం నేను వదులుతాను అన్నట్టుగా ఈయన చెప్పడం జరిగింది బేసిక్గా. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి అన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే నాకు వచ్చిన మెసేజ్లు ప్రకారం అందరూ అడిగేది ఏంటంటే, ఇప్పుడు మరి మేము ఏం చేయాలి, కంపెనీ లేట్ అవుతుంది, కంపెనీ టైంకి రావట్లేదు, మాకు చాలా అమౌంట్ లాస్ అవుతున్నాం కాబట్టి మేము ఏం చేయాలి అన్నట్టుగా దిలాన్ గారిని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారన్నమాట, మీకు నచ్చిన బిజినెస్ మీరు చేసుకోండి, మీకు నచ్చినవి ఏదైనా సరే మీరు చేసుకోండి, ఎంఎల్ఎం కానీ బిజినెస్ కానీ మీకు ఏదైతే ఇష్టం ఉందో అది ఏదైనా సరే చేసుకోండి, దానివల్ల మీకు ఎటువంటి నష్టం లేదు. అలాగే యాష్ గారు ఎక్కడ కూడా మీరు ఎందుకు ఇది చేస్తున్నారని అడగరు, అలాగే ఆయన ఎప్పుడు కూడా దాంట్లో అడ్డుపడరు అన్నట్టుగా ఇక్కడ దిలాన్ గారు చెప్పారన్నమాట. బేసిక్గా ఏంటంటే ఆయన కూడా చెప్పింది, నేను కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక 3-4 పనులు అయితే అంటే 3-4 కాన్సెప్ట్లు అయితే చేసుకుంటున్నాను, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరైనా సరే ఏదో ఒకటి చేసుకోండి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఎంఎల్ఎం అయినా చేసుకోండి అని చెప్తున్నాడు. బేసిక్గా నేనే సజెషన్ చేయను, ఎందుకంటే ఎంఎల్ఎం కాన్సెప్ట్లు చేయొద్దండి. చేస్తే మీరు ఏం చేయాలి, బేసిక్గా అయితే బిజినెస్ అంటే మీకు నచ్చిన వర్క్ లేదా ఏదైనా షాప్లో వర్క్ చేసుకొని గతంలో మీకు కొంచెం అలవాటు ఉంటే అది చేసుకోండి, లేదా ప్రోడక్ట్ బేస్డ్ చేసుకోండి. ఎందుకంటే ప్రోడక్ట్ కూడా మంచి ప్రోడక్ట్లో కొంచెం ఇబ్బంది లేని మార్కెట్లో 2-3 ఏళ్ళు బట్టి ఉన్నాయి, ప్రోడక్ట్ చేసుకోండి. అలా మీకు ఏది ఇష్టం వస్తే అది చేసుకోండి. నేను చెప్తున్నానండి, ఎంఎల్ఎంల జోలికి వెళ్ళొద్దు. ఎంఎల్ఎం అంటే ముంచడం, లేపడం, ముంచడం అన్నమాట. ఓకే, తెలుసు కదా, ఎప్పుడు దాంట్లో అమౌంట్ వస్తాయో, ఎప్పుడు పోతాయో, ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. ఇక్కడ ఎంఎల్ఎంలో ఎలా ఉంటుందంటే కేవలం మిమ్మల్ని జాయిన్ చేసిన లీడర్ బెనిఫిట్ పొందుతాడు, కానీ మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉండదు. లాభం వచ్చినా ఇవ్వడు, నష్టం వస్తే అసలు ఇవ్వడమాట. ఓకే, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. బేసిక్గా ఆయన చెప్పాడు, బట్ నేను దాన్ని మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఆయన చెప్పాడని మీరు ఎంఎల్ఎం చేయొద్దు, ఆయన అలా చెప్పాడు అన్నమాట. కాబట్టి ఆయన ఆల్రెడీ ఎంఎల్ఎం చేస్తున్నాడు కాబట్టి ఎంఎల్ఎం చేసుకోండి అని చెప్పాడు బేసిక్గా దిలాన్ గారు. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు కూడా మనకు తెలిసిందే. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఆయన చెప్పింది అయితే అదండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఆన్ పేస్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, విక్టరీ విద్యాశలో డబ్బులు వచ్చేదాకా వెయిట్ చేయాలనుకోకుండా మీకు ఏది నచ్చితే పని చేసుకోండి. నేనైతే అదే చేస్తున్నా. మిగతా కొంతమంది తోపు లీడర్లు ఉన్నారన్నమాట, వాళ్ళకి ఏం పని చేతకాక దీని మీదే డిపెండ్ అయిపోయి పొద్దున్న రాత్రి మెసేజ్లు, పొద్దున్న రాత్రి వాయిస్లు పెట్టుకుంటూ బతికేస్తున్నారు తప్ప వాళ్ళకి వేరే చేత కాదు. వేరే వాటిని చేసినా ఎవడో నమ్మడం వాళ్ళు చేస్తే. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి అడావిడి చేస్తున్నారు. స్పాక్యులేషన్ అంటే అబద్ధపు మాటలు, బూటకపు మాటలు చెప్పి బతికేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పే వేరే ఏమీ కూడా జనాలు నమ్మరు, ఎందుకంటే వాళ్ళు చెప్పినవి రాంగ్ అయినాయి మనకి. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి నేను కూడా చేసుకున్న సంవత్సరం బట్టి, ఎందుకంటే ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు కాబట్టి. ఓకే, నీ కంపెనీ గైడ్లైన్స్ ఫాలో చేస్తున్నాను ఇక్కడ నేను. కాబట్టి నాకు కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఎన్డీఏ కానీ ఏ బొంగు కూడా నన్ను ఏమీ చేయలేదు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు వేరే చేశారని చెప్పి కంపెనీ మిమ్మల్ని ఏమీ చేయదు, ఇది కూడా దిలాన్ గారు చెప్పారండి.
మీరు ఏదో చేశారని చెప్పి కంపెనీ మిమ్మల్ని ఏమీ చేయదు, ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు, దానివల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు. కానీ ఎవరికి నష్టం అంటే ఎవరైతే లేనిపోని విషయాలు ఉన్నాయని చెప్పి స్పెక్యులేట్ చేస్తున్నారు. అంటే ఆన్ పేస్లో రేపు పొద్దున్న డబ్బులు వస్తాయి, వెళ్ళిన పొద్దున ఇది వస్తున్నాయి, ఆల్రెడీ వర్షం పడింది, తుఫాను పడింది, రేపు పొద్దునే కంపెనీ వచ్చేస్తుంది, రేపు పొద్దునే మన లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోతాం అని చెప్పి మహానుభావులు ఉంటారు చూసారు. ఆల్రెడీ ఒక మహానుభావుడు ఆల్రెడీ గతంలో ఉండేవాడు వెళ్ళిపోయాడు, దాని తర్వాత ఇంకోటి తయారయ్యాడు, వాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంక 2-3 తయారయ్యారన్నమాట. ఓకే, వీళ్ళందరూ కూడా కేవలం వీళ్ళకి ఎవడ మెసేజ్ పెడుతున్నాడు కూడా తెలియదు. పలానా బిల్ విలియమ్స్ చెప్పాడని, బిల్ మోస్ట్ చెప్పాడని, దాని తర్వాత ఎవరెవరో ముసలో ఉంటారండి, బేసిక్గా అనకూడదు పెద్దవాళ్ళని మనం. కానీ వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకున్న అనుభవాన్ని మాత్రం చెప్తున్నారు వాళ్ళు, అంతే. ఓకే, పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న అనుభవాన్ని చెప్తున్నారు, ఇలా జరగచ్చు అలా జరగచ్చు అని. వాళ్ళు జరగచ్చు అని చెప్పేదాన్ని వీళ్ళు జరిగిపోద్ది అని చెప్తారన్నమాట. జరగచ్చు అనడానికి జరిగిపోతుంది అనడానికి చాలా తేడా ఉంటుందండి. ఓకే, కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి మనం. ఓకేనండి, కాబట్టి దిలాన్ గారు లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పిన మాట ఏంటంటే ఎవడ మాటలు పట్టించుకోవద్దు, మీకు నచ్చిన పని చేసుకోండి, మీకు ఏది కావాలంటే అది చేసుకోండి. యాష్ గారు ఏమి దానికి ఇచ్చేయడు, ఎందుకంటే ఆయన కూడా చెప్పారు గతంలో, మీకు ఏది కావాలంటే అది చేసుకోండి, ఇందులోంచి డబ్బులు వచ్చేదాకా. ఓకే, ఇందులోంచి డబ్బులు వచ్చే వరకు మీకు నచ్చిన పని మీరు చేసుకోండి, కానీ లాస్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పాడు. ఎవరైనా అదే చెప్పాలి బేసిక్గా. లాస్ అవ్వడం వర్క్ ఏదైనా చేసుకోవచ్చు, దానివల్ల మనకు నష్టమే లేదు. ఓకేనండి, అలాగే మీరు గమనించినట్టయితే దిలాన్ గారి ప్రీవియస్ వీడియోస్, అంటే ఈ వీడియో కాకుండా ఇంతకుముందు వీడియోస్లో దాదాపు 37,000 మంది, అంతకుముందు 40,000, 70,000, 80,000 వ్యూస్ కూడా వచ్చాయి. బట్ నిన్న పెట్టిన వీడియోకి గట్టిగా 20,000 వ్యూస్ కూడా రాలా. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే జనాలకి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది బేసిక్గా విక్టరీ డాష్ మీద కానీ ఆన్ పేస్ మీద కానీ. నేను చాలాసార్లు చెప్తున్నాను, తగ్గిపోయింది. ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు డైలీ దాని మీద వీడియోలు చేసి, దాని మీద డైలీ ఆడియోలు చేసి అడావిడి చేయడం వల్ల వాళ్ళు బేసిక్గా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే నేను మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను, 2 రోజులు 3 రోజులు 4 రోజులు మధ్యలో గ్యాప్ ఎందుకు ఇస్తున్నానంటే ఇది మరీ అతిగా అలవాటు చేయడం కరెక్ట్ కాదు. నా వీడియోలు డైలీ కావాలని కోరుకుంటున్నారు జనాలు, అయినా సరే నేను గ్యాప్ ఇస్తున్నా. ఓకే, ఎందుకంటే నేను ఎక్కడా కూడా లేనిపోయిన ఇన్ఫర్మేషన్ చెప్పను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. అవతలలో బాధపడినా ఆనందపడినా సరే నేను దాని గురించి ఆలోచించనమాట. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మన బాధ్యత అండి, అది మంచి అయినా చెడైనా. ఓకే, అదే అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవడైనా కోడ్ ఆఫ్ కండక్ట్, గడిది గుడ్డు కంకర పోస అన్నారనుకోండి, మీరేం పని చేయొద్దు, ఏదైనా చేస్తే కంపెనీ ఐడి పీకేస్తుంది, అది ఇదంటే ముందు ఆయిల్ ఐడి పీకేస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు, వాళ్ళ అబద్ధాలు ఎక్కువ చెప్తున్నారు కాబట్టి. ఓకే, జనవరి 25 అన్నాడు ఒక పెద్ద మనిషి, దాని తర్వాత వచ్చేసి మార్చి అన్నాడు, మార్చి 15 అన్నాడు, దాని తర్వాత ఫిబ్రవరి అన్నారు, ఇప్పుడేమో ఏప్రిల్ 9, 10 అంటున్నారు, రేపు పొద్దున ఏప్రిల్ నెలాఖరు అంటారు. ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు వాళ్ళు ఏం ఆగరు. కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ పోవడమే. వీళ్ళ మీద డిపెండ్ అయిపోతే ఖచ్చితంగా నష్టపోయేది మీరే. నష్టపోయిన తర్వాత ఇబ్బంది పడిన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకేనండి, ఈ వీడియోలో ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటర్లింక్లో ఎవరికైనా కేవైసీ లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రొసీజర్ అనేది అవుతుంది, నిదానంగానే అవుతుంది. ఇప్పుడు నాది కూడా 2 స్టెప్పులు 2 రోజులు పట్టింది, 3వ స్టెప్ అనేది అందరికీ అయిపోయింది, కానీ నాకు ఇంకా అవ్వలేదు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఒకటే కొద్ది టైం తీసుకుంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. మిగతా విషయాలకు సంబంధించి ఆల్రెడీ నిన్న మొన్న వీడియోలు పెట్టి ఇంటర్లింక్ సంబంధించి ఆ వీడియోలు ఫాలో అవ్వండి, మీకు క్లారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.